హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ ముద్దుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు, తన తండ్రి గారైనటువంటి పేరునే తన మనవనికి రాజారెడ్డిని పెట్టడం, సేమ్ తండ్రి వైఎస్ రాజారెడ్డిగా వ్యవహరిస్తున్నట్టు పేరు అతని పేరు. స్నేహితురాలు, కుటుంబ పరిచయస్తురాలు అయినటువంటి అట్లూరి ప్రసాదరావు గారి మనవరారు అయినటువంటి అట్లూరి ప్రియను రాజారెడ్డి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది పెద్దలు కుదిరిచ్చిన ప్రేమ వివాహంగా మనం వర్ణించవచ్చు. ఎట్టకేలకు వివాహ తేదీ కూడా నిర్ణయం అయిపోయింది. అది రేపు 2024 ఫిబ్రవరి 17వ తారీఖున, రాబోయే జనవరి 18వ తారీఖున ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాలను అప్పుడే ప్రింట్ అయినాయి. ఆహ్వాన పత్రం మొదటి విడతగా ఎవరికి ఇస్తున్నారో తెలుసా? ఇంకెవరికి ఇస్తారు? వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి వారికి ఆయన ఇడుపులపాయలు ఉన్నటువంటి ఆయన సమాధి వద్దకు వెళ్ళి మొదటి వివాహ ఆహ్వాన పత్రికను అక్కడ పెట్టి దండం పెట్టుకొని వస్తానికి రేపు షర్మిల ఇడుపులపాయకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా ఆమె పార్టీ కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టడం, జగన్మోహన్ రెడ్డి ముందల సవాళ్ళు విసురుతూ రేపు ప్రచారం నేపథ్యము, కుటుంబం అంతా కలిసి, అంటే సహజంగా ఏంటంటే ఎవరింట్లో అయినా వివాహ సందర్భంలో పాత కక్షలు కానీ పాత గొడవలు కానీ మర్చిపోయి వివాహం సందర్భంలో కలిసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు పెద్ద మనిషితో వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళు అదే పెద్ద మనిషితోటి పాత పగలు కానీ పాత కక్షలు కానీ మర్చిపోయి రావడాలు, ఇవన్నీ సన్నివేశం జరుగుతూ ఉంటుంది. మరే ఈ సందర్భంలో రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 17వ తారీఖు పెళ్లికి మరి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలకు సాన్నిధ్యం పెరుగుతుందా, ఇంకా వాళ్ళ మధ్య వైరం పెరుగుతుందా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా సరే దాంతోపాటు ఇటు షర్మిల తెలంగాణ ఎన్నికలప్పుడు, ఆంధ్ర ఎన్నికలతో పాటు ఇప్పుడు పెళ్లిళ్ళ సందర్భం కూడా అందరూ సర్వత్రా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు మరి ఇంకొక సోషల్ మీడియాలో ఈ కుల ప్రస్తావన కూడా జరుగుతుంది. కులాల మధ్య చర్చ జరుగుతుంది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కులం ఏంటి, ఆ అమ్మాయి అట్లూరి ప్రియ గారి కులం ఏంటి అని కూడా సోషల్ మీడియాలో ఇటు ఇరు పార్టీల అభిమానులు చర్చించుకుంటున్నారు. కులంతో పెద్ద ప్రాధాన్యత లేదు. ఇంకా ఉన్నత శ్రేణి వర్గాలలో కులాన్ని అంతగా ప్రాధాన్యతను ఇవ్వరు. కులాల ప్రస్తావన లేదు. పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీదనే రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. వాళ్ళు వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గం కాదని, ఎరకల సామాజిక వర్గం చెందిన వాళ్ళని, వారు పూర్వంలో అంటే అతనికి మూడు తరాల ముందు అది పేరులో వచ్చినటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారంటూ కూడా ఒక వాదన ఉంది. పైగా వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం పేరుకు వ్యవహారికంగా రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ వాళ్ళు క్రిస్టియన్ సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు, క్రిస్టియన్స్గా వ్యవహరిస్తుంటారు. ఇట్లా ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఈ నేపథ్యం ఉన్నా వాళ్ళు కులాలను ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ స్నేహం కానీ రాజకీయం కానీ అన్ని కులాలను సామర్థ్యంగా చూస్తూ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం తెలుసు. అయినా కూడా వాళ్ళకు లేని పట్టింపులు వాళ్ళ అభిమానులు ఆ కుల ప్రస్తావన చేయడం నిజంగా కూడా ఈ రోజుల్లో ఇంకా ఆ కులం అంటూ ఆ కుల చర్చ జరగడం నిజంగా కూడా ఏహమైన చర్యగానే మనం చెప్పవచ్చు. కులాలు ఏదైనప్పటికీ వాళ్ళ మధ్య సన్నిహితం కుదిరింది, వాళ్ళ మధ్య స్నేహం ఉంది, దీర్ఘకాలికంగా కుటుంబ పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళకి అభ్యంతరం లేనటువంటి విధానంగానే కాబట్టి పెద్దలు కుదిరిస్తున్న పెళ్లిగా చూడవచ్చు మనం. ఏదైనా సరే రేపు రాబోయే ఎన్నికల నేపథ్యంలో షర్మిల కుటుంబానికి, షర్మిల ఇంట్లో జరిగే పెళ్లికి, ఆంధ్రప్రదేశ్ జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యానికి ఏ విధమైన సమస్య పరిష్కారం అవుతుంది, కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి ఆ సమస్య ఏ విధంగా సమస్య పోతాయని అందరం వేచి చూద్దాం ఏం జరగబోతుందో.